తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం ఇవాళ నుంచి అమలులోకి రానుంది. సీఎం రేవంత్ ఆ పోర్టల్ను ప్రారంభించనున్నారు. ఇన్నాళ్ళు ధరణిలో జరిగిన వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోలు ఇకపై భూభారతిలో జరగనున్నాయి. రాష్ట్రం అంతటా ఒకేసారి ఈ చట్టాన్ని అమలు చేస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన ప్రభుత్వం తొలుత తిరుమలగిరి సాగర్, కీసర, సదాశివపేట మండలాల్లో అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం చేపట్టిన కొత్త చొరవ భూభారతి 100 సంవత్సరాల పాటు ప్రైవేటు, ప్రభుత్వ యాజమాన్యంలోని భూములను కాపాడుతుందన్నారు సీఎం రేవంత్. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పోర్టల్ ప్రారంభించడానికి ఒకరోజు ముందు అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. భూభారతి పోర్టల్ను సామాన్య రైతుకు కూడా తమ భూమి వివరాలను సరిగ్గా అర్థం చేసుకునే విధంగా రూపొందించాలని తెలిపారు. భూభారతి పోర్టల్ కనీసం 100 సంవత్సరాలు ప్రైవేటు, ప్రభుత్వం, అటవీ, ఇతర భూములను ఎటువంటి గందరగోళం లేకుండా రక్షించడంలో నిమగ్నమై ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. భూభారతి పోర్టల్లో రైతు పేరు, తండ్రి పేరు, సర్వే నెంబర్లు, భూముల పరిమాణం, స్థానం, పొరుగువారి భూముల వివరాలు, సంబంధిత భూముల సరిహద్దును సూచిస్తూ ఉండేలా చూసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అధికారులు సర్వేయర్ జారీ చేసిన భూమి మ్యాప్లను సరైన ధృవీకరణ తర్వాత సంతకం తేదీతో పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. భూభారతి పోర్టల్ భద్రత కోసం అధికారులు ఫైర్ వాల్లను ఏర్పాటు చేయడం ద్వారా భద్రతా సమస్యలను నివారించడానికి, డేటా దొంగతనాలను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. భూభారతి నిర్వహణ బాధ్యతను విశ్వసనీయ సంస్థకు అప్పగిస్తే మంచిదని చెప్పారు. ధరణి సమస్య నుంచి వచ్చిన మునుపటి ఫిర్యాదులపై కూడా అధికారులు దృష్టి సారించి వాటిని దశల వారీగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం ఇవాళ నుంచి అమలులోకి రానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆ పోర్టల్ను ప్రారంభించనున్నారు. ఇన్నాళ్ళు ధరణిలో జరిగిన వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఇకపై భూభారతిలో జరగనున్నాయి. రాష్ట్రం అంతటా ఒకేసారి ఈ చట్టాన్ని అమలు చేస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన ప్రభుత్వం తొలుత తిరుమలగిరి సాగర్, కీసర, సదాశివపేట మండలాల్లో అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం చేపట్టిన కొత్త చొరవ భూభారతి 100 సంవత్సరాల పాటు ప్రైవేటు, ప్రభుత్వ యాజమాన్యంలోని భూములను కాపాడుతుందన్నారు సీఎం రేవంత్. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పోర్టల్ ప్రారంభించడానికి ఒకరోజు ముందు అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. భూభారతి పోర్టల్ను సామాన్య రైతు కూడా తమ భూమి వివరాలను సరిగ్గా అర్థం చేసుకునే విధంగా రూపొందించామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం ఇవాళ నుంచి అమలులోకి రానుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు,
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి భూభారతి పోర్టల్ ఈరోజు ఆవిష్కృతం కాబోతా ఉంది. ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక దాని స్థానంలో కొత్త ఏదైతే పోర్టల్ తీసుకొస్తామని చెప్పి ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు కొత్త సాఫ్ట్వేర్ను రూపొందించడం జరిగింది. ధరణిలో తప్పుల తడకగా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వము గతం నుంచి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ధరణి ద్వారా వేలాది ఎకరాలు కూడా లక్షలాది ఎకరాలు కూడా అన్యాక్రాంతం అయ్యాయి. ముఖ్యంగా అప్పటి రాజకీయ పెద్దలు కావచ్చు, ఇతరులు కావచ్చు, చాలా వరకు పేదవారి భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, సో దాన్ని కొల్లగొట్టారని చెప్పేసి ఇటు రాజకీయ విమర్శలు ఒకవైపు చేస్తూనే మరొక వైపు రైతులకు కూడా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. రైతులందరికీ కూడా అదేవిధంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రెవెన్యూలో ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఒక యూజర్ ఫ్రెండ్లీ రకమైనటువంటి పోర్టల్ను తీసుకొస్తామని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఆ పోర్టల్ను ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సాయంత్రం 5 గంటలకు శిల్పకళా వేదికగా దాన్ని ఆవిష్కరించబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ పోర్టల్ చూసుకున్నట్టయితే గతంలో ధరణి పోర్టల్లో 33 మాడ్యూల్స్ ఉండేటివి, దాన్ని ఇప్పుడు తాజాగా 5 మాడ్యూల్స్కు కుదించడం జరిగింది. యూజర్ ఫ్రెండ్లీగా ఈ యొక్క పోర్టల్ ఉంటుందని చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఎవరైతే అంటే రైతులకు అర్థమయ్యే భాషలో సింపుల్గా ఈ యొక్క పోర్టల్ ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే మొదటగా దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా 3 మండలాల్లో దీన్ని ఈరోజు ప్రారంభించబోతా ఉన్నారు. తిరుమలగిరి, నాగార్జున సాగర్, కీసర ఈ మండలాల్లో ఈరోజు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కాబోతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోర్టల్ ఇది అందుబాటులోకి వచ్చినప్పటికీ ఈ 3 మండలాల్లో దీని యొక్క సేవలు ఈరోజు ఉపయోగించుకునేందుకు ఈ రోజు నుంచి అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:30కు భేటీ కాబోతా ఉన్నారు. ఎందుకంటే దీని యొక్క అమలు బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదేవిధంగా మండలాల వారీగా కూడా సదస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి రైతులకు కానివ్వచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ కూడా ఎట్లాంటి అనుమానాలు లేకుండా కూడా నివృత్తి చేసేందుకు సదస్సులు నిర్వహించాలి మండల కేంద్రాల్లో అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్నం కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ కాబోతా ఉన్నారు. అదేవిధంగా ఈ పైలట్ ఏదైతే ప్రాజెక్టుగా తీసుకున్నటువంటి 3 మండలాలు ఉన్నాయో ఈ 3 మండలాల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా విజిట్ చేస్తారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇతర ఇన్ఛార్జి మంత్రులు కావచ్చు, జిల్లా మంత్రులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ యొక్క పైలట్ ప్రాజెక్టుగా ఉన్నటువంటి 3 మండలాల కేంద్రాల్లో అదేవిధంగా ఆయా గ్రామాల్లో మంత్రులు పర్యటిస్తారు. అక్కడ దీని యొక్క ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంటుంది, 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చిన తర్వాత దాని ఫీడ్బ్యాక్ను బట్టి దీనికి సంబంధించి అప్పీలేట్ ట్రిబ్యునల్స్ కూడా ఏర్పాటు చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే ఇప్పటికే ధరణిలో కొన్ని లక్షలాదిగా ఫిర్యాదులు రావడం జరిగింది. ఆ ఫిర్యాదులన్నీ కూడా ఇప్పటికే చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించింది. ఇక నుంచి ఈ కొత్త సాఫ్ట్వేర్లో ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే రైతుల నుంచి కావచ్చు, అదేవిధంగా ఇటు ప్రజల నుంచి కావచ్చు ఫీడ్బ్యాక్ కావచ్చు, సలహాలు, సూచనలు కావచ్చు, కంప్లైంట్స్ కానివచ్చు, అవన్నీ కూడా స్వీకరిస్తాము. అవన్నిటిని కూడా ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకొని జూన్ 2వ తేదీ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ముఖ్యంగా వేలాది ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి గత ప్రభుత్వం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క కొత్త పోర్టల్ ద్వారా భూభారతి పోర్టల్ ద్వారా గతంలో ఏదైతే అవకతవకలు జరిగాయో అవన్నిటిపై కూడా ఆడిట్ నిర్వహిస్తాము, ఆడిట్లో అన్నీ కూడా బట్టబయలవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. ఏమైనప్పటికీ ఈ రోజు మాత్రం ఈ యొక్క కొత్త పోర్టల్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందుబాటులోకి రాబోతా ఉంది. కానీ 3 మండలాలకే మాత్రం ఈ యొక్క రిజిస్ట్రేషన్ సేవలు కావచ్చు, ఇతరత్ర సేవలు కావచ్చు, కేవలం ఈ పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించే 3 మండలాల్లో దీని యొక్క సేవలు మాత్రం ఈ రోజు నుంచి అందుబాటులోకి రానున్నాయి. చక్రి రాజు, భూభారతి పోర్టల్ ప్రైవేటు, ప్రభుత్వం, అటవీ, ఇతర భూములు ఎటువంటి గందరగోళం లేకుండా ఎలా కంప్యూటరైజ్ చేసే అవకాశం ఉంది, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, అదేవిధంగా వీటికి సంబంధించి వివరాలను కంప్యూటర్లోకి ఎక్కించేటప్పుడు తప్పుల తడకలు లేకుండా ఏ విధంగా ఎలాంటి ప్రమాణాలను తీసుకునే అవకాశం ఉంది? నిషేధిత జాబితా ఏదైతే ఉందో పార్ట్ బిలో ఉన్నటువంటి భూములు గతంలో ఉన్నటువంటి ఏదైతే లెక్కల ప్రకారం చూస్తే 18 లక్షల ఎకరాల భూములు ఈ యొక్క నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో 12 లక్షల ఎకరాలు ప్రభుత్వ భూమి, ఇతర 6 లక్షల ఎకరాలు ఏదైతే ఉందో అది వక్ఫ్ భూమి కావచ్చు, ఇతరత్ర అటవీ శాఖ భూములు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే గతంలో ధరణి సాఫ్ట్వేర్లో ఏదైతే ఈ భూములు ఉన్నా కూడా కొత్త సాఫ్ట్వేర్లోకి వీటన్నిటిని ఎక్కించే ముందు ఖచ్చితంగా పకడ్బందీగా అన్ని చర్యలు తీసుకున్న తర్వాతనే
వీటన్నిటిని కూడా కొత్త సాఫ్ట్వేర్లోకి అప్డేట్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా పకడ్బందీగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న కూడా మీడియాతో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే ఈ యొక్క కొత్త సాఫ్ట్వేర్పై ఇప్పటికే కొందరు దుష్ప్రచారం మొదలుపెట్టే అవకాశం ఉంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి సైబర్ సెక్యూరిటీ సహకారం కూడా తీసుకోవాలని చెప్పి భావిస్తూ ఉంది. పటిష్టమైన ఫైర్ వాల్స్ను ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఇటు అధికారులకు ముఖ్యమంత్రి ఇటు రెవెన్యూ శాఖ మంత్రి సూచించడం జరిగింది. మరో 100 ఏళ్ల పాటు కూడా ఉండే విధంగా ఈ యొక్క సాఫ్ట్వేర్ను రూపొందించామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. గతంలో ఇచ్చినటువంటి ఒక ప్రైవేటు సంస్థకు నిర్వహణ బాధ్యతలు గత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా దీన్ని గత ప్రైవేటు సంస్థ నుండి దీన్ని తీసుకొని ఎన్ఐసికి అప్పగించడం జరిగింది. దీని యొక్క నిర్వహణ బాధ్యతను కూడా ఎన్ఐసి దీన్ని నిర్వహిస్తూ ఉంటుంది. ఎక్కడా కూడా ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. తమ భూమి ఎక్కడికి పోదు, ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎవరికి కూడా ఎట్లాంటి అనుమానాలకు కానీ ఎట్లాంటి దేనికి కూడా తావు లేకుండా ఈ యొక్క ట్రాన్స్పరెంట్గా ఈ యొక్క సాఫ్ట్వేర్ ఉంటుంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క పోర్టల్ను ప్రారంభించిన తర్వాత దీని యొక్క సేవలు జూన్ 2వ తేదీ వరకు కూడా చూసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి అంటే ఏ విధమైన సమస్యలు తలెత్తుతా ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు ఏ విధంగా అవుతున్నాయి, మ్యూటేషన్స్ రిజిస్ట్రేషన్కు సమయం ఎంత తీసుకుంటుంది, సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చూసిన తర్వాత జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే చాలామంది కూడా గతంలో ఏవైతే ఇటు ఆర్ఓఆర్లో కావచ్చు, అదేవిధంగా ఇతర భూముల అంశంలో చాలా వరకు కూడా ఇటు గ్రామ స్థాయిలో ఇటు చాలా కంప్లైంట్లు కూడా రావడం జరిగింది. సాదా బైనామాల విషయంలో కావచ్చు, ఇతరత్ర ఏదైతే కంప్లైంట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా గతంలో అప్పీల్కి వెళ్ళడానికి వీలుగా లేకుండింది. అయితే ఈసారి మాత్రం రెవెన్యూ స్థాయిలో తాజాగా ఇటు ఎంఆర్ఓకు కావచ్చు, అదేవిధంగా ఇటు కలెక్టర్కి కావచ్చు, సిసిఎల్ఏకి కావచ్చు చిన్న చిన్న తప్పులను కరెక్ట్ చేసేందుకు కూడా అవకాశం ఈ యొక్క కొత్త సాఫ్ట్వేర్లు కానివచ్చు, కొత్త చట్టంలో కావచ్చు ఉంటుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒక 6,000 మంది పైగా లైసెన్స్డ్ సర్వేయర్లను కూడా రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ సర్వేయర్లను నియమించడం ద్వారా ఖచ్చితంగా ఎవరి భూమి ఎక్కడ ఉంది అని ఇటు ఆధారాలతో సహా శాటిలైట్ మ్యాప్తో సహా కూడా గుర్తించడానికి ఈ యొక్క భూ వివాదాలను పరిష్కరించడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా ఈ కొత్త భూభారతి చట్టం ఏదైతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో అందులో భూదార్ అనే అంశాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరికి ఆధార్ ఏ విధంగా ఉంటుందో భూదార్ కూడా ఉండాలి. ప్రతి కమతాకు భూదార్ నెంబర్ను కూడా అలాట్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి అవన్నీ కూడా విడతల వారీగా ఈ యొక్క కొత్త సాఫ్ట్వేర్ ఏదైతే ఈ కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా తీసుకొని వస్తాము. భూ సమస్యలు లేని తెలంగాణను ఖచ్చితంగా మేము చూపిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇవన్నిటి నేపథ్యంలో తాజాగా ఈ మూడు మండలాలు ఏవైతే ఉన్నాయో నాగార్జున సాగర్, కీసరా, అదేవిధంగా ఈ 3 మండలాల్లో ఉన్నటువంటి ఈరోజు పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. కీసరా, నాగార్జున సాగర్, అదేవిధంగా ఇటు ఈ 3 మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తీసుకొస్తున్నటువంటి ఈ ప్రాజెక్టును ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర ప్రజలకు కూడా వాళ్ళకు మేలు చేకూరుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.